నిన్న మొన్నటి వరకు కరోనా విలయంతో భయపడిన ప్రపంచ దేశాలకు WHO మరో షాకింగ్ న్యూస్ చెప్పింది. మంకీ పాక్స్ రూపంలో మరో ప్రమాదం పొంచి ఉన్నట్లు WHO గ్లోబల్ పబ్లిక్ హెల్త్ ఎమర్జెన్సీ ఆదేశాలు జారీ చేసింది. 2022 నవంబర్లో మంకీ పాక్స్ పేరును ఎంపాక్స్ గా నిర్ధారణ చేశారు. ఇక ఇదే అంశంపై మరింత మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ రాజేష్ ఉక్కుల గారు ఉన్నారు. హలో సార్. నమస్తే సార్. హలో నమస్తే. నమస్తే. సార్, చికెన్ పాక్స్ విన్నాము, స్మాల్ పాక్స్ విన్నాము ఇప్పటివరకు. అసలు ఈ మంకీ పాక్స్ ఏంటి? అంటే ఈ మంకీ పాక్స్ అవుట్ బ్రేక్ గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీగా కూడా డిక్లేర్ చేసింది WHO. సో ఇది మంకీ పాక్స్ ఎలా వ్యాప్తి చెందుతుంది, వీటి సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా గుర్తించాలంటారు డాక్టర్? సో జనరల్ గా ఇప్పుడు మీరు గమనిస్తే ప్రపంచవ్యాప్తంగా వైరస్ విజృంభణ జరుగుతుంది. అది మనం స్వైన్ ఫ్లూ అనుకోవచ్చు, కోవిడ్ అనుకోవచ్చు, ఇప్పుడు మంకీ పాక్స్ అనుకోవచ్చు. సో వైరస్ అనేది ఎక్కువగా ఉంటుంది. సో ఎనీ వైరస్ ప్రెజెంటేషన్ వెరీ సిమిలర్ ఫ్యాషన్ లో ఉంటుంది, వెరీ వెరీ స్మాల్ డిఫరెన్సెస్ లో ఉంటాయి. సో ఈ లేటెస్ట్ గా మంకీ పాక్స్ వైరస్ గురించి మనం మాట్లాడాల్సి వస్తుంది కాబట్టి ఈ వైరస్ లో కూడా ఈ లక్షణాలు ఎలా ఉండబోతున్నాయంటే జ్వరము, జలుబు, దగ్గు, హెడేక్, బాడీ పెయిన్స్, బాడీలో స్వెల్లింగ్స్ రావడం, అంటే లింఫ్ నోడ్స్ అంటాం మేము మెడికల్ టెర్మినాలజీలో. ఇవి నార్మల్ సాధారణమైన ప్రెజెంటేషన్స్. మోస్ట్ ఆఫ్ ఇట్ ఆల్మోస్ట్ 80% ఆఫ్ పీపుల్ లో వీటితో ప్రెజెంటేషన్ అనేది ఉంటుంది. కొంత తీవ్ర రూపం దాల్చిన తర్వాత స్కిన్ మీద కాస్త బ్లిస్టర్స్ అని ఉంటాం, అంటే నీళ్ళ పొక్కులు లాగా వస్తుంటాయి. సో అవి రావడం, వాటి ద్వారా ఇన్ఫెక్షన్, సెకండరీ ఇన్ఫెక్షన్ రావడం, దాని ద్వారా కాస్త పర్సన్ కి డిఫికల్టీ అనిపించడం, నొప్పులు రావడం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఇంకా తీవ్ర రూపం దాల్చినప్పుడు ఇది లంగ్, బ్రెయిన్ ని ఎఫెక్ట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ గా ప్రెగ్నెంట్ ఉమెన్స్ లో కూడా చాలా ఎక్కువగా దీని విస్తృత ఉంటుంది, సివియారిటీ ఎక్కువగా ఉండేదానికి ఆస్కారం ఉంది. సో ఈ వైరస్ మోస్ట్ ఆఫ్ ఇట్ ఈస్ ఎ మైల్డ్ ఫార్మ్ ఆఫ్ వైరస్, సెల్ఫ్ రిజాల్వింగ్ ఉంటుంది, కానీ కొంతమందిలో మాత్రం తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. పర్టికులర్ గా ఎవరైతే ఇమ్యూన్ డెఫిషియన్సీ గురవుతారో, ఎవరికైతే డయాబెటీస్ సరిగ్గా కంట్రోల్ ఉండదో, ఎవరికైతే క్యాన్సర్ రూపంలో మందులు ఇస్తున్నామో, ఎవరైతే క్యాన్సర్ బాధతో బాధపడుతున్నారో, దీర్ఘకాల సమస్యలు ఉంటాయి, లివర్ ఫెయిల్యూర్, హార్ట్ ఫెయిల్యూర్, కిడ్నీ ఫెయిల్యూర్, వీళ్ళలో ఇది తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. అంటే ఇస్ ఇట్ లైఫ్ థ్రెటనింగ్ సార్? వీళ్ళలో డెఫినెట్లీ లైఫ్ థ్రెటనింగ్. సో ఎవరైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో వాళ్ళలో లైఫ్ థ్రెటనింగ్ ఉండేదానికి ఆస్కారం ఉంది. కానీ ఇన్ జనరల్ ప్రిన్సిపల్ ఇది సింపుల్ వైరస్, ఈజీగా రిజాల్వ్ అవుతుంది మనం ప్రాపర్ గా జాగ్రత్తలు తీసుకుంటే. ఓకే, అంటే ఇది ఇంట్లో కూడా ట్రీట్ చేసుకోవచ్చా? సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, ఎలా మేనేజ్ చేయాలి? కామన్ సిమ్టమ్స్ మా. సో కామన్ సిమ్టమ్స్ అనేవి ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మనం చేయాల్సింది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ద వైరస్. అంటే అది నాకు సోకిందా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. అండ్ ఇమ్మీడియట్ ఐసోలేషన్, ఎందుకంటే కాంటాక్ట్ ద్వారా స్ప్రెడ్ అవుతుంది. సో ఇమ్మీడియట్ ఐసోలేషన్ ఆఫ్ ద పర్సన్. అంటే ఇప్పుడు కోవిడ్ లో మనం ఏవైతే జాగ్రత్తలు నేర్చుకున్నామో వాటిని 100% పాటించాలి. సో ఫేస్ మాస్క్ ధరించడం, హ్యాండ్ శానిటైజేషన్ చేయడం, ఐసోలేషన్ చేసుకోవడం, ఇలాంటివన్నీ చాలా ఇంపార్టెంట్. ఇవన్నీ చేస్తే యూజువలీ రెజల్యూషన్ ఆఫ్ సింటమ్స్ ఎనీవేర్ బిట్వీన్ 4 days నుంచి 21 days మధ్యన తగ్గిపోతుంది. రైట్. అంటే దీన్ని ప్రివెంట్ చేసే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? కాంట్ వి ప్రివెంట్ ఇట్? తప్పనిసరి. ఇప్పుడు మనం ఏ వైరస్ అయినా కానీ, అది సింపుల్ ఫ్లూ వైరస్ తీసుకున్నాము, మనం ట్రాపికల్ ఫ్లూ ఏదైతే మనం చూస్తున్నామో, అలాగే జాగ్రత్తలు తీసుకుంటే దీన్ని ప్రివెంట్ చేయొచ్చు. జాగ్రత్తలు అంటే ఎలా? ఎవరికైతే ఎస్టాబ్లిష్డ్ ఫీవర్ జరుగుతుందో, ఎవరికైతే ఈ కొక్కులు కనిపిస్తున్నాయో, ఎవరికైతే హై రిస్క్ ఆఫ్ మంకీ పాక్స్ వైరస్ సింటమ్స్ ఉన్నాయో వాళ్ళకి దూరంగా ఉండడం నంబర్ 1. నంబర్ 2, ఒకవేళ మన ఇంట్లోనే అలాంటి అంశం జరిగితే వాళ్ళని ఐసోలేట్ చేయడం నంబర్ 2. నంబర్ 3, మెడికల్ అసిస్టెన్స్ తప్పనిసరిగా తీసుకొని పాటించడం. ఇలాంటివన్నీ చేసిన దానివల్ల ఈ డిజీజ్ స్ప్రెడ్ ని నివారించవచ్చు. అర్లీ డిటెక్షన్ వల్ల దీని కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే ఒకసారి ఇది సోకిన తర్వాత ఎన్ని రోజులకి తీవ్ర రూపం దాలుస్తుందంటారు? తీవ్ర రూపం ప్రతి ఒక్కరిలో దాల్చాల్సిన అవసరం లేదు. బట్ నేను చెప్పినట్టు హై రిస్క్ ఇండివిజువల్స్, ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో, ఎవరికైతే దీర్ఘకాల సమస్యలు ఉంటాయో, ఎవరికైతే ప్రాబ్లమ్స్ ఆఫ్ బాడీ ప్రొటెక్షన్, అంటే క్యాన్సర్ వ్యాధికి ట్రీట్మెంట్, ఇలాంటి వాళ్ళలో ఇది తీవ్ర రూపం దాల్చేదానికి ఆస్కారం ఉంది. అండ్ ప్రెగ్నెంట్ ఉమెన్ లో కూడా. సో ఇలాంటి వాళ్ళల్లో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సాధారణంగా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ సెల్ఫ్ రికవరీ, యూజువల్లీ రికవరీ ఎనీవేర్ బిట్వీన్ 10 days to 21 days మధ్యన ఉంటుంది. ఓకే, అంటే ఏమైనా స్పెసిఫిక్ మెడిసిన్స్ ఏమైనా ఉన్నాయా సార్ దీనికి?
దీనికి పర్టికులర్ గా వాడాల్సింది యాంటీవైరల్స్ అండ్ సిమ్టమాటిక్ కంట్రోల్. యాంటీవైరల్స్ అనేది ఇప్పుడు చూడండి, మనకు ఆల్రెడీ మనం కొన్ని యాంటీవైరల్స్ వాడుతూ వచ్చాం కోవిడ్ టైంలో. అలాంటివి సిమిలర్ గా కొన్ని యాంటీవైరల్స్ దీనికి సంబంధించి వాడేదానికి ఆస్కారం ఉంది. అండ్ సిమ్టమ్ కంట్రోల్ అంటే ఒళ్ళు నొప్పులకి, జ్వరానికి మందులు సింపుల్ పారాసిటమాల్ వేసుకోవడం, హెల్దీ డైట్ తినడం, ఇలాంటివి మెయింటైన్ చేసిన దాని వల్ల మనకి ప్రాబ్లం లేకుండా కాపాడుకోవచ్చు. అంటే రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళకి లైఫ్ థ్రెటనింగ్ అని చెప్పారు. సో అలాంటి వాళ్ళని ఇమీడియట్ గా హాస్పిటలైజ్ చేయడం బెటర్ అంటారా? వాట్ యు సజెస్ట్? 100% ఎవాల్యుయేషన్ అనేది చేయాలండి. ఇప్పుడు రిస్క్ అనేది చాలా మందిలో ఉంటది. ఎవరికైతే షుగర్ వ్యాధి ఉందో, ఎవరికైతే క్యాన్సర్ వ్యాధి ఉందో, వీళ్ళందరిలో రిస్క్ ఉంటది. బట్ ఎవాల్యుయేషన్ చేసుకోవాలి. సో డాక్టర్ని సంప్రదించి వాళ్ళు ఎవాల్యుయేట్ చేస్తున్న దాని ప్రకారం అవసరం అంటే అడ్మిట్ చేయడం జరుగుతుంది. పర్టికులర్ గా ఆర్గన్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయినప్పుడు, లంగ్ కానీ, కిడ్నీ కానీ, లివర్ కానీ, బ్రెయిన్ కానీ ఎఫెక్ట్ అవుతుందని తెలిసినప్పుడు దీన్ని అడ్మిట్ చేయాల్సిన అవసరం. ఓకే, ఇంట్లో ఏ విధంగా జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు సార్? మోస్ట్ కామన్ గా మనం చేయాల్సింది ఏంటంటే మన దినచర్యలు ప్రాపర్ గా ఉండాలండి. ప్రాపర్ గా నిద్రపోవాలి, ప్రాపర్ గా తినాలి, ప్రాపర్ గా హైడ్రేట్ చేసుకోవాలి, ప్రాపర్ గా రెస్ట్ తీసుకోవాలి, అండ్ అప్రోప్రియేట్ మెడిసిన్స్ వాడుకోవాలి. ఎక్కడైతే అవసరమో అక్కడ మల్టీ విటమిన్స్ ఉంటాయి చూడండి, ఇవి ప్రాపర్ గా తీసుకోవాలి. ఎక్కడైతే తీవ్రత రూపం దాల్స్తుందో, ఎక్కడైతే జ్వరం తగ్గకుండా వస్తుందో, ఎక్కడైతే సమస్యలు పెరుగుతున్నాయో వాళ్ళు డెఫినెట్ గా హాస్పిటల్ సంప్రదించాలి. డాక్టర్ గారు, ఎవ్రీ ఇయర్ మనము ఏదో ఒక వైరస్ తో భయపడాల్సి వస్తుంది. ఎందుకంటారు? ఈ వచ్చిన వైరస్ లో ఎగ్జాక్ట్లీ మన రెసిస్టెన్స్ మీద దెబ్బతీస్తున్నాయి. సో వాట్ యు సే అబౌట్ ఇట్? సో సాధారణంగా మీరు గమనిస్తే బేసిక్లీ ఈ డిజీజెస్, హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఉబకాయం, ఇలాంటివన్నీ, అవే కాకుండా విటమిన్ లోపాలు, మినరల్స్ డెఫిసిట్లు, థైరాయిడ్ డిజీజ్, సో ఇవన్నీ కూడా మెటబాలిక్ డిజీజెస్ అంటాం. ఇవన్నీ కూడా ఎక్కువగా విస్తృతంగా కనిపిస్తున్నాయి అందరిలో కూడా. సో వీళ్ళందరిలో కామన్ పాయింట్ ఏంటంటే మనకి రోగ నిరోధక శక్తి అనేది తగ్గిపోతా ఉంది. దాని కారణంగా ఈ వైరస్ ఎఫెక్షన్ ఎక్కువ ఉంటుంది, లాంజివిటీ అంటే ఎక్కువసేపు మన బాడీలో ఉండడం, అలాగే తీవ్ర రూపం దాల్చడం, దానివల్ల కాంప్లికేషన్స్ రావడం సాధారణంగా గమనిస్తున్నాం. ఒక వైరస్ లేకపోతే ఇంకో వైరస్ ఫామ్ లో మనకి బాడీని అటాక్ చేయడం జరుగుతుంది. సో ఇన్ జనరల్ ప్రిన్సిపల్స్ మనం మెయింటైన్ చేస్తున్నప్పుడు మనం హెల్దీగా బాడీని మెయింటైన్ చేస్తే, మన బాడీ ప్రొటెక్షన్ బెటర్ గా ఉంటే ఇట్లాంటి వైరస్ సోకకుండా మనం కాపాడుకోవచ్చు. రైట్. అలాగే సార్, వ్యాక్సిన్ దిశగా ఏమైనా అడుగులు వేస్తున్నారా? తప్పనిసరిగా ఇప్పుడున్న ప్రిలిమినరీ డేటా ప్రకారం చూస్తే మనము ఆల్రెడీ వాడుతున్న స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వల్ల దీనికి లాభాలు ఉన్నట్టు గమనించారు. సో స్మాల్ పాక్స్ వ్యాక్సిన్ వాడినప్పుడు ఈ ఎంపాక్స్ వైరస్ కూడా రిజల్ట్స్ బెటర్ గా కనిపిస్తున్నట్టు గమనించారు. సో ఎవరైతే అట్ రిస్క్ పీపుల్ ఉంటారో, ఎక్కడైతే ఎండవైసిటీ ఉంటుందో, ఎక్కడైతే తీవ్ర రూపం దాలుస్తుందో, ఎక్కడైతే ఎక్కువ కేసెస్ నమోదు అవుతున్నాయో వీళ్ళందరిలో కూడా స్మాల్ పాక్స్ వ్యాక్సినేషన్ రిజల్ట్స్ బెటర్ గా ఉన్నట్టు గమనించారు. సార్, అలాగే మన ఇండియాలో ఏమైనా కేసెస్ బయటపడ్డాయా, ఎంపాక్స్ కేసెస్? ఆల్రెడీ సమ్ రిజల్ట్స్ పాసిబిలిటీ చెప్తున్నారు. ఎగ్జాక్ట్ గా ఇంకా ఐడెంటిఫికేషన్ అనేది జరగలేదు. వెయిట్ చేస్తున్నాం రిపోర్ట్స్ గురించి. అంటే అలాగే కరోనా టైంలో కూడా ఇలాగే మన దేశంలో పాకే వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోలేదు. ఒకసారి వచ్చాక చాలా మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. సో ఇప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారా? ఏమైనా భయపడాల్సిన పని ఉందంటారా? అబ్సల్యూట్లీ మంచి క్వశ్చన్. ఎందుకంటే మనకు ఆల్రెడీ కోవిడ్ ద్వారా చాలా మటుకు ప్రొటెక్టివ్ మెజర్స్ నేర్చుకున్నాం. ప్రతి ఒక్కరు, ఆల్మోస్ట్ ఎవ్రీబడి అవేర్నెస్ అయితే ఉందండి. ఇది ఒకటి ఇక్కడ జరగాల్సింది ఏంటంటే ఈ వైరస్ ని స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సో దానికి చాలా సింప్లెస్ట్ ఫార్మ్స్ ఆఫ్ స్టెప్స్ ఉన్నాయి. ఏవైతే మనం కోవిడ్ లో చేసామో ఎగ్జాక్ట్ అదే మనం ఫాలో చేయగలిగితే ఇది అరికెట్టేయడానికి అనేది ఆస్కారం ఉంది. నెంబర్ 2, మనము మన బాడీ హ్యాబిట్స్ సరిగ్గా మెయింటైన్ చేస్తూ, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుతున్నాం డయాబెటీస్ ఉంది, డయాబెటీస్ ని ప్రాపర్ గా లెవెల్స్ మెయింటైన్ చేసిన దాని వల్ల డిసీజ్ సివియారిటీ తక్కువ వస్తుంది. ఇది అందరికీ తెలిసిన థింగే. సో దాన్ని ప్రాపర్ గా మెయింటైన్ చేసుకుంటే డిసీజ్ ప్రాసెస్ అనేది మనం అరికట్టవచ్చు. దాని వల్ల వచ్చే కాంప్లికేషన్స్ కూడా తగ్గించుకోవచ్చు. ఆ విధంగా ఈ డిసీజ్ స్ప్రెడ్ ని తగ్గిస్తూ దీని కాంప్లికేషన్స్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే రిస్క్ ఎక్కువ ఉన్న వాళ్ళు, ఎస్పెషల్లీ క్రానిక్ పేషెంట్స్, ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే బెటర్ అంటారు? సో జనరల్ గా ఎనీ క్రానిక్ డిజీజ్ కండిషన్స్ కి ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రాపర్ అసెస్మెంట్, ఎవాల్యుయేషన్ అండ్ ఇన్వెస్టిగేషన్స్. అండ్ వీటన్నిటికి కూడా కొన్ని టార్గెట్ థింగ్స్ ఉంటాయండి. ఆ టార్గెట్ థింగ్స్ మనం మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. సో ఈ టార్గెట్ థింగ్స్ ఫర్ ఎగ్జాంపుల్ షుగర్ అనుకున్నాం. షుగర్ లక్షణాలు మీరు చూస్తున్నప్పుడు ఫాస్టింగ్ షుగర్ ప్రాపర్ గా ఉందా, పోస్ట్ లంచ్ షుగర్ ప్రాపర్ గా ఉందా, దీనికి సంబంధించిన అవయవాల ఫంక్షనింగ్ ప్రాపర్ గా ఉందా, ఇవన్నీ కూడా డాక్టర్ ద్వారా అసెస్ చేయించుకొని టార్గెట్ రేంజ్ లో మెయింటైన్ చేయడం ఒకటి. తర్వాత రెండోది ఏంటంటే మనం తీసుకోవాల్సిన వ్యాక్సినేషన్స్ ప్రాపర్ గా. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఫ్లూ సీజన్ అండి. ఫ్లూ సీజన్ లో ఫ్లూ వ్యాక్సిన్ అనేది కంపల్సరీ వేసుకోవాలి.
ఎవరైతే యాక్ట్ రిస్క్ ఉన్నారో వీళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ గురించి ఒక ఐడియా ఉండాలి, ప్లస్ తీసుకోవడం కూడా జరగాలి. ఎప్పుడు తీసుకోవాల్సింది కూడా మా డాక్టర్ మనం సంప్రదిస్తే ఈజీగా సజెస్ట్ చేస్తారు. అంటే ఎలా వ్యాప్తి చెందుతుందంటారు? ఇది 100% కంటేజియస్. కంటేజియస్ అంటే ఇప్పుడు వైరస్ ఎలా స్ప్రెడ్ అవుతుంది అని చూస్తే డ్రాప్లెట్ ఇన్ఫెక్షన్, కాంటాక్ట్, అనిమల్ కాంటాక్ట్, అనిమల్ మీట్ ద్వారా కాంటాక్ట్ అవుతుంది, సెక్షువల్ ట్రాన్స్మిషన్ ఉంది, కిస్సింగ్ ద్వారా కాంటాక్ట్ అవుతుంది. సో ఎనీ ఫార్మ్ ఆఫ్ కాంటాక్ట్ లో ఈ వైరస్ స్ప్రెడ్ అయ్యేదానికి ఆస్కారం ఉంది. దాని గురించే మనం ఎక్కువ ఆలోచించాలి. ఎందుకంటే అనవసరంగా ఎక్కడన్నా తిరిగినప్పుడు సపోజ్ ఆల్రెడీ మనకి కమ్యూనిటీలో ఇట్లాంటి వైరస్ ఉన్నప్పుడు కాంటాక్ట్ అనేది పెరుగుద్ది. సో అలాంటి కాంటాక్ట్స్ అవాయిడ్ చేయడం అనేది ఇంపార్టెంట్. సో ఐడెంటిఫికేషన్, ఐసోలేషన్ అండ్ స్ట్రిక్ట్ శానిటైజేషన్ చేసిన దాని వల్ల మనము ఈ వైరస్ స్ప్రెడ్ కాకుండా కాపాడుకోవచ్చు. ఓకే, అంటే ఫుడ్ రిస్ట్రిక్షన్స్ ఏమైనా ఉన్నాయా సార్? తెలిసాక ఎలాంటి కేర్ తీసుకుంటే బెటర్ ఫుడ్ విషయంలో? ఎస్, ఇన్ జనరల్ ఎనీ వైరస్ చూస్తే అన్లెస్ దేర్ ఇస్ కాంప్లికేషన్స్, ప్రాపర్ డైట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రోగ నిరోధక శక్తి మన బాడీలో రావాలి అంటే డైట్ ప్రాపర్ గా ఉండాలి. పర్టికులర్లీ రిలేషన్ టు హైడ్రేషన్, వాటర్ ప్రాపర్ గా తీసుకోవాలి, హై క్వాలిటీ ప్రోటీన్ డైట్ తీసుకోవాలి, తర్వాత రెగ్యులర్ మీల్స్ తీసుకోవాలి, రెస్ట్ తీసుకోవాలి, కాస్త వ్యాయామం కూడా చేయాలి. ఇది నార్మల్ ప్రిన్సిపల్స్ అండి. బట్ ఎనీ కాంప్లికేషన్, ఆర్గన్ ఎఫెక్ట్స్ ఉన్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ లివర్ ఎఫెక్ట్ అయింది అనుకోండి, అప్పుడు కొంత రిస్ట్రిక్షన్స్ అనేవి వస్తాయి. ఎందుకంటే సాధారణంగా లివర్ ఇన్ఫెక్షన్ వైరల్ ఇన్ఫెక్షన్స్ కొంత లివర్ ఎఫెక్ట్ అవడం కామన్. సో జీర్ణశక్తి కాస్త కోల్పోతాం కాబట్టి అజీర్ణం చేసేవి ఏవి తినదు. పర్టికులర్ గా మసాలాలు, ఆయిల్, ఫ్రైడ్ ఐటమ్స్, నాన్ వెజిటేరియన్ ఐటమ్స్ ఇలాంటివి అవాయిడ్ చేయడం ముఖ్యం. అలాగే అవయాన్ని బట్టి ఏదైనా రిస్ట్రిక్షన్ అనేది రాగంటుంది. కానీ యాజ్ సచ్ ఇన్ జనరల్ ఈ వైరస్ కి డైట్ ద్వారా నథింగ్ యాజ్ సచ్. ఇన్ఫాక్ట్ రెగ్యులర్ గా తినాలి, ప్రాపర్ గా తినడం వల్ల తొందరగా రికవర్ అయ్యడానికి ఛాన్స్ ఉంది. అలాగే ఈ సీజన్ లో రకరకాల వైరల్స్ వస్తున్నాయి సార్, రకరకాల సిమ్టమ్స్ కూడా డిఫరెంట్ గా ఉంటున్నాయి. సో ఎందుకంటారు అలాగా? ఈ సీజన్ యొక్క ఇదా, లేకపోతే ఇమ్యూనిటీ తగ్గిపోయింది అంటారు అందరిలో? నంబర్ 1, ఇమ్యూనిటీ తగ్గిపోవడం అనేది మీరు గమనించాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే చాలా మందికి విటమిన్, పోషకాహార లోపాలు, ఎక్కువ డయాబెటీస్ ప్రెవలెన్స్ ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. మానసిక ఒత్తిడి కూడా ఒక కామన్ పాయింట్. ల్యాక్ ఆఫ్ స్లీప్ ఇస్ అనదర్ కామన్ పాయింట్ మనకి ఇది ఇమ్యూనిటీ తగ్గడానికి. నంబర్ 1. నంబర్ 2, మీరు గమనిస్తే ఈ కోవిడ్ లో సిరీస్ ఆఫ్ చేంజెస్, మ్యూటేషన్స్ వస్తూనే ఉన్నాయి. మనం ఆ మ్యూటేషన్, ఈ మ్యూటేషన్ గురించి మాట్లాడుతూనే వచ్చాం. సో ఈ మ్యూటేషన్స్ ఒట్టి కోవిడ్ వైరస్ ఎందుకంటే వేరే వైరస్ కూడా సోకుతుంది కదా. సో అవి కూడా దాని సివియారిటీని పెంచుకుంటూ, దాని ఇంటెన్సిటీని పెంచుకుంటూ మారుతూ వస్తున్నాయి. వీటిలో కూడా మ్యూటేషన్స్ జరుగుతాయి కాబట్టి ఆల్ వైరసెస్ విల్ హ్యావ్ మ్యూటేషన్స్ కాబట్టి దాని తీవ్ర రూపం దాలుస్తుంది. ఒకటి మనకి ల్యాక్ ఆఫ్ ప్రొటెక్షన్, 2 దీని సివియారిటీ పెరగడం. ఆ కారణంగా ఎక్కువ ఎఫెక్ట్స్ అనేది కనపడుతుంది. అలాగే కోవిడ్ టైంలో కూడా కోవిడ్ అటాక్ అవ్వగానే అందరూ సగం పానిక్ తోనే పోయారు సార్, భయం. సో వన్స్ చెప్పండి, ఎలాంటి కేర్ తీసుకోవాలంటారు? భయపడకుండా, స్ట్రెస్ తీసుకోకుండా వచ్చింది మీరు అన్నారు పానిక్ తో పోయారు అని. నేనంటాను కొద్దిగా అశ్రద్ధతో కూడా పోయారు అంటున్నాను. సింపుల్ జ్వరమే కదా, ఉంది, ఏం పాటించాల్సిన అవసరం ఉంది, ఇలాంటివి కొంత ఆలోచనలు అయితే ఉన్నాయి కామన్ ప్రజల్లో. ఏముందిలేని తగ్గిపోతులేని అనేది ఉంది. కానీ ఎవరైతే కొద్ది సీరియస్ తీసుకొని వెంటనే మెడికల్ అటెన్షన్ తీసుకుంటున్నారో వీళ్ళు డెఫినెట్ గా సేవ్ అయ్యారు. అర్లీ ప్రెజెంటేషన్ టు ద హాస్పిటల్ చాలా మందిని సేవ్ చేయడం అనేది జరిగింది. నంబర్ 1 పాయింట్. రెండోది, ఇన్ జనరల్ మనం గమనించుకుంటూ పోతే ఈ ఇమ్యూనిటీ లోపం అనేది చాలా మందిలో కనిపిస్తుంది. వాటిని కరెక్టివ్ మెజర్స్ తీసుకోవడం కూడా కష్టంగా ఉంది ప్రజల్లో. ఏంటి, విటమిన్ వేసుకోవడం కష్టమా, డయాబెటీస్ ప్రాబ్లం గా మెయింటైన్ చేయడం కష్టమా, ప్రాపర్ గా నిద్రపోవడం కష్టమా, వ్యాయామం చేయడం కష్టమా, ప్రాపర్ హైడ్రేషన్ తీసుకోవడం కష్టమా, ఇలాంటివన్నీ చాలా సింపుల్ టాస్క్స్ అండి. ఏవైతే మన దినచర్యలు ఉంటాయో ఆ దినచర్యలు ప్రాపర్ గా మెయింటైన్ చేస్తే డెఫినెట్లీ దీన్ని అరికట్టవచ్చు ఈజీగా. ఈ వైరస్ అనే కదా, ఏ వైరస్ అయినా కానీ అరికట్టవచ్చు. పెద్దలు చెప్పినట్టు ప్రివెన్షన్ ఈజ్ ఆల్వేస్ బెటర్ దెన్ క్యూర్ అంటారు. సరే, ఇందాక మీరు ప్రెగ్నెంట్ లేడీస్ కి చాలా రిస్క్ ఎక్కువ అన్నారు. సో ప్రెగ్నెంట్ లేడీస్ ఎలాంటి కేర్ తీసుకోవాలి? ఇన్ కేస్ ప్రెగ్నెంట్ లేడీకి ఎంపాక్స్ వచ్చింది అంటే పుట్టబోయే పిల్లలకు కూడా పాకుతుందంటారా? 100% అండి. సో ఇక్కడ ఇష్యూ ఏంటంటే ప్రెగ్నెంట్ లేడీస్ లో కూడా రోగ నిరోధక శక్తి అనేది ప్రాబ్లం ఉంటుంది. ప్రెగ్నెన్సీ ఇట్సెల్ఫ్ ఇస్ ఏ రిస్క్ ఫ్యాక్టర్ బికాస్ ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది వీళ్ళలో. సో వీళ్ళు ఫస్ట్ చేయాల్సింది మనం ప్రివెంటివ్ మెజర్స్ ఏవైతే మాట్లాడామో అవి ఫాలో కావాలి.
శానిటైజేషన్ ప్రొసీజర్స్, ఐసోలేషన్ ప్రొసీజర్స్, ఫేస్ మాస్క్, హ్యాండ్ శానిటైజేషన్, అనవసరంగా ఎక్కడికి ట్రిప్పులు వెళ్ళకపోవడం, ఫంక్షన్స్ అటెండ్ అవ్వకపోవడం, ఇది ఇంపార్టెంట్. తర్వాత ప్రెగ్నెన్సీలో జనరల్ గా వీళ్ళ ఫాలో అప్ లో కొంత అసెస్మెంట్ జరుగుతుంది, బాడీలో ఏం మార్పులు వస్తున్నాయి. ఎందుకంటే చాలా చాలా మార్పులు జరుగుతాయి ప్రెగ్నెన్సీ టైం. ఫర్ ఎగ్జాంపుల్ కామన్ గా షుగర్ రావడం, థైరాయిడ్ రావడం, ఇవి గమనిస్తూనే ఉంటాయి. మరి ఇవన్నీ కూడా ఇమ్యూనిటీ మీద ఇంపాక్ట్ చూపించేవి. అందుకోసం వాటిని అదుపులో ఉంచుకోవడం. తర్వాత ప్రాపర్ డైట్, ఎందుకంటే ప్రెగ్నెన్సీలో చాలా మందికి వామిటింగ్స్ అవుతుంటాయి, అజీర్ణం చేస్తుంటది, కాన్స్టిపేషన్ ఉంటుంది. వీళ్ళందరూ కూడా తినడం కొద్దిగా అటు ఇటు అశ్రద్ధ చేస్తుంటారు. ప్రాపర్ డైట్ అనేది తీసుకోవడం ఇంపార్టెంట్. ఒకవేళ వైరస్ కానీ సోకినట్టు అనిపిస్తే, ఈ లక్షణాలు ఏమన్నా కనిపించే కాంటాక్ట్ లోకి వచ్చారనిపిస్తే మాత్రం 100% డాక్టర్ని సంప్రదించి వాళ్ళ ద్వారా సూచనలు సలహాలు తీసుకొని ఎవాల్యుయేట్ చేసుకొని కాంప్లికేషన్స్ కాకుండా కాపాడుకోవాలి. ఇంకోటి మీరు అడిగిన ప్రశ్న, మరి ఒకవేళ ప్రెగ్నెంట్ అయితే ఆ బేబీకి ఏమైనా సోకుద్దా అంటే, ఎస్, డైరెక్ట్ ట్రాన్స్మిషన్ ఉంటుంది కాబట్టి ఆ జాగ్రత్తలు కూడా కంపల్సరీ స్పెషలిస్ట్ కలిసినప్పుడు వాళ్ళు అడ్వైస్ చేస్తారు. ఆ అడ్వైస్ ద్వారా మనకి కాంప్లికేషన్స్ రాకుండా కాపాడుకోవచ్చు. హౌ అబౌట్ చిన్నపిల్లలకి సార్? చిన్నపిల్లలకి కూడా రిస్క్ ఎక్కువ ఉందంటారా ఎంపాక్స్ రిస్క్? అంటే ఇప్పుడు చూడండి, అట్ రిస్క్ పీపుల్ ఎవరికైతే ఇమ్యూనిటీ తక్కువ ఉంటుందో ఈ కేటగిరీలో చూస్తే చిన్నపిల్లలు ఒకరు, తర్వాత 60 ఏళ్ళు పైబడిన వాళ్ళు. సో ఆ కేటగిరీలో చూస్తే చిన్నపిల్లలు అట్ రిస్క్ పీపుల్. సో జనరల్ గా మనం చేయాల్సింది ఏంటి, నేను ఇది వరకు చెప్తున్నట్టే వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ ప్రాపర్ గా ఉండేటట్టు చూసుకోవాలి. సింపుల్ మెజర్స్ చేస్తే